నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు అయితే పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. మరి ఇదిలా ఉంటే 4 రోజుల పాటు దావోస్ పర్యటనలో కూడా దిగ్గజ కంపెనీలతో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులను కూడా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పలు మీడియా కథనాల్లో అయితే దావోస్ పర్యటన నుంచి ఏమీ రావట్లేదు, అసలు పెట్టుబడులే రావట్లేదు, ఒత్తి చేత్తో వస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు అంటూ పలు కథనాలు రాస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి పరిశ్రమలు వచ్చాయి, అసలు పరిశ్రమలు వచ్చాయా, ఉన్న పరిశ్రమలు వెనక్కిపోయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, సీఎం చంద్రబాబు నాయుడు గారి బృందం దావోస్ పర్యటనకు వెళ్ళింది, పర్యటన ముగించుకుంది. పలు దిగ్గజ కంపెనీలతో అయితే చర్చించి రాష్ట్రానికి పలు పెట్టుబడులను తీసుకువచ్చే ప్రయత్నం అయితే వారు చేస్తున్నారు. సార్, ఇదిలా ఉంటే అసలు సాక్షిలో కానివ్వండి, జగన్కి అనుకూలమైన మీడియా కథనాలన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. అసలు దావోస్ నుంచి ఒత్తి చేత్తో వస్తున్నారు అంటూ పలు కథనాలు వస్తున్నాయి. సార్, అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి పరిశ్రమలు వచ్చాయి, పరిశ్రమలు వచ్చాయా, లేదు అంటే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయాయా? మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాలంటే, భారతదేశంలో రాజ్యాంగం ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు దాన్ని. దాంట్లో మొట్టమొదటి పేజీ ఒకటి ఉంటుంది. ఆ మొట్టమొదటి పేజీలో పీటికి చెప్పని అడగాల. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా ఎవరైనా జర్నలిస్టులు కలిసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు భారతీయుడివే కదా, నువ్వు జగన్మోహిని రెడ్డివా, జగన్మోహన్ రెడ్డి అయితే భారతదేశంలో భారత రాజ్యాంగం యొక్క పీటికి చెప్పు అని అడగాల. అక్కడ అయిపోద్ది. ఆ పీటికలో ఏముంటుందో కూడా తెలియనటువంటి వాడిని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అది రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. నేనేది ఆలోచన విధానంలో మార్పులు లేకుండా దాంట్లో పీటికలోనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి చెప్పాలంటే ప్రతి పౌరుడు, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు పీటిక చదువుకోవాలి. ఆ పీటికలో ఏముంటుందో నేను ఇప్పుడు క్లియర్గా చెప్తా. అవన్నీ లేవు వాడి కాలంలో, అందుకోసం నేను చెప్తుండేది. పీటిక ఏంటంటే, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని దేశ పౌరులందరికీ క్రింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము అని ఉంటుంది లైన్. దాంట్లో మొదటిది న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. తర్వాత స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ, 3 చేర్చారు. తర్వాత సమానత్వం, హోదాలలోనూ అవకాశాలలోనూ సమానత్వం. తర్వాత సౌభ్రాతృత్వం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ, దేశ సమైక్యత సమగ్రతల పట్ల నిష్ఠ. మా రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాము. ఇది రాజ్యాంగ పీఠికలో ఉండే అంశం. ఈ అన్నిట్లో కూలంకషంగా మనం చర్చించుకుంటే సామాజిక న్యాయంలో వచ్చేసరికి సామాజిక న్యాయం లేదు, ఆర్థికంగా అందరికీ ఆర్థికంగా వాడే దోపిడీ చేసుకున్నాడు, రాజకీయ న్యాయం లేదు. ఈ విధంగా చూసుకుంటే స్వేచ్ఛ అంటే మాట్లాడాలంటే భయపడారు, భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు దాన్ని తొక్కేశాడు. సమానత్వం, హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వం ఉండాలి. సమానత్వం ఎక్కడుంది? చీఫ్ సెక్రటరీ ఎవడు, రాష్ట్ర డీజీపీ ఎవడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడు, సకల శాఖల మంత్రి ఎవడు, మైనింగ్ డైరెక్టర్ ఎవడు, బేవరేజ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎవడు. ఈ విధంగా చెప్పుకుంటుంటే టాప్ మోస్ట్ పోస్టులన్నీ ఎవడి చేతిలో ఉన్నాయి? వాడి కుటుంబం చేతిలో ఉన్నాయి. ఆ తర్వాత పార్లమెంటు నాయకుడు ఎవడు, రాజ్యసభ నాయకుడు ఎవడు, మొత్తం ఈ మిడతల దండు ముఠ వీళ్ళందరూ. అంటే ప్రాథమిక పీఠికలో ఉన్నటువంటి అంశాలనే గంగలో దొక్కేసిండు. ఇవాళ పార్లమెంట్లో ఆనాడు చూస్తే మనము పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉండేవాడు. రాజ్యసభకు వచ్చేళ్ళకే A2 నిందితుడైన ఈడీసీబీ కేసులో కరప్షనిస్ట్ అయినటువంటి విజయసాయి రెడ్డి ఉండేవాడు. రాష్ట్రానికి వచ్చి మట్టే ముఖ్యమంత్రి వాడే, డీజీపీ వాళ్ళోడే, చీఫ్ సెక్రటరీ వాడే,
ఈ విధంగా ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న మొదటి పేజీనే గంగలో తొక్కినటువంటి కలికాల జగనాసురుడు అన్నమాట. ఇక్కడ సౌభాతృత్వంకి వచ్చేసరికి వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ ఉండాలి. అంటే గౌరవం ఉన్నదా వ్యక్తుల పట్ల? అందరిని దూషించిండుగా. అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడిని, వాళ్ళ సతీమణిని, ప్రజల్ని, వాళ్ళ మంత్రిమండలి అంతా ఈ లకారం భాషే కదా వాళ్ళాడిందే. తర్వాత దేశ సమైక్యత పట్ల కూడా వాడికి ఏమన్నా ఉందా? రేషన్ బియ్యం లూటీ చేస్త్రీ, గనులు లూటీ చేస్త్రీ, సర్వం దోచేస్త్రీ. అయితే వాడి పాలనా కాలంలో అభివృద్ధికి నోచుకోకపోగా జరిగిందేంటి? ఎవడన్నా పరిశ్రమ పెట్టుంటే, గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు పరిశ్రమలు పెట్టుంటే 1 డజన్ కంపెనీలు దర్వేసిన లిస్టు చెప్తా. వాళ్ళల్లో ఫ్రాంక్లిన్ టెంపుల్ ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఒక కంపెనీ, దాన్ని దరివేసిండా విశాఖపట్నం నుంచి. తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ, ఎప్పటి నుంచో వాళ్ళు కాంగ్రెస్ వాదులు మొట్టమొదటి నుంచి గల్లా జయదేవ్ వాళ్ళు వాళ్ళ పార్టీకి రాలేదని గుంటూరు ఎంపీగా ఉన్నాడు గల్లా జయదేవ్. దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీస్ ఇచ్చే చేతులెత్తి దండం పెట్టి మేమే చెప్తున్న సకల శాఖల మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నమాట వాస్తవమే కదా. దాన్ని తరిమేస్తే తెలంగాణలో 9,500 కోట్లతో పెట్టారుగా. దాని తర్వాత లూలు గ్రూపు, అది ఒక మాల్, దాన్ని పెట్టుబడులు పెడతామని వస్తే వాళ్ళని తరిమేశారుగా. అప్పుడు 3 అయినాయి. 4వది, అసలు ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు పరిశ్రమలే లేవు. ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ అండ్ కంపెనీ పెట్టాలని 28,000 కోట్ల రూపాయలతో ఒక పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎంత 28,000 కోట్లతో వాడిని జరిమేసిందా. తర్వాత అదానీ డేటా సెంటర్, అది వెళ్ళిపోయిందా. అదానీ డేటా సెంటర్ చివరికి అదానీతో మిలాఖత్తై నాకు రాసి స్టీల్ ప్లాంట్ కోసం పిలిపించుకున్న దాతే డేటా సెంటర్ని ఎత్తేసిండా. తర్వాత హెచ్ఎస్బిసి దాన్ని ఎత్తేసిండా విశాఖపట్నం నుంచి. తర్వాత అమరావతి రాజధానిలో సింగపూర్ స్టార్టప్ కంపెనీలు వస్తే వాళ్ళని తరిమికొట్టిండా. దాని తర్వాత రిలయన్స్ జియో సెజ్జు అంటే ఎలక్ట్రానిక్స్ హబ్కి ఒక సెజ్జు, అది చిత్తూరు జిల్లాలో నుంచి లేచిపోయిందా రిలయన్స్ సెజ్జు. తర్వాత హోలీటెక్, ఈ కంపెనీని ఎత్తిపోతల పథకం కింద ఎత్తేసిండా. తర్వాత రాజపలాయనం మిల్స్, దీన్ని ఎత్తేసిండా. తర్వాత ట్రైటాన్ సోలార్ ఎనర్జీ, ఇప్పుడు అంటున్నాం కదా హరిత ఇంధనాలు, దాన్ని తరిమేసిండా. తర్వాత మెగా సీడ్ పార్క్, అతి గతి లేకుండా అది ఏమైపోయింది కూడా ఎవడికి తెలియదా. అంటే రాయలసీమలోనే సీడ్ బౌల్ ఆఫ్ రాయలసీమను తయారు చేసి సీడ్ ఇండస్ట్రీస్ పెట్టాలంటే దాన్ని ఎత్తిపోతల పథకం కింద ఎత్తేసిండా. తర్వాత కియా కరువు సీమలో, ఒకప్పుడు రాయలసీమలో రతనాలు రాసులుగా పోసిన అమ్మిసీమ కరువు సీమగా మార్చింది ఎవడు? ఆ కరువు సీమలో కార్ల పరిశ్రమ తెచ్చి కరువు సీమలో కార్లు పరిగెత్తినోడు చంద్రబాబు నాయుడు గారు. దానికి అనుబంధంగానంటే అన్సిలరీ యూనిట్స్ వస్తే వాళ్ళ లంచాలు అడిగి వాళ్ళు తమిళనాడు బారిపోయారే కోయంబత్తూరు కియా పరిశ్రమ సంబంధించి. తర్వాత జాకీ అనేది ఫ్యాబ్రిక్లో ఒక చాలా మంచి బ్రాండు. అనంతపురం వెనకబడిన జిల్లాలో జాకీ పరిశ్రమ నాడు నెలకొల్పాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళ డబ్బులు అడిగి వాళ్ళని పారిపోయేటట్టు చూస్తే వాళ్ళు తెలంగాణకు వచ్చారా. తర్వాత జువారీ సిమెంటు, దీని కథ ఏంది? వాడి సిమెంట్ ఫ్యాక్టరీ బాగు చేసుకోవడం కోసం వాడి సిమెంట్ ఫ్యాక్టరీకి గనులు కేటాయించుకోవడం జువారీ సిమెంట్కి సున్నం పెట్టారా. అలా చెప్పుకుంటూ పోతే పెట్టుబడిదారులందరినీ బెదిరించి వాళ్ళ దందాలు వసూలు చేసి అలా చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి శనిగాడు అనమాట. అందువల్ల ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ వ్యవస్థలన్నీ తరిమేసినట్టు ఎవడు. అందువల్ల ఈ డజన్ సంస్థలు తరిమేసింది వాడే కదా. ఎంత నష్టపోయి ఉంటుంది గడిచిన 5 ఏళ్లలో. అందువల్ల ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఎవరు పాలకుడు, ఎవడు దుర్మార్గుడు, ఈ కలికాల జగనాసురుడిని నమ్ముకుంటే అది మంచిది కాదు. వాడు భస్మాసురుడు లాంటోడు. అందువల్ల ఏంటంటే దానగుణము ఉండేవాడికి దయాగుణం ఉండదు అంటారు పెద్దలు. ఏందే దానగుణం ఉండేవాడికి దయాగుణం ఉండదు. ఆలోచన చేసుకొని ఒకసారి విజ్ఞతతో ఆలోచించమని చెప్తుండా. గోల పక్కన పెట్టి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎవరైతే రాష్ట్రం బాగుపడద్దో, ఎవరి చేతుల్లో రాష్ట్రం ఉంటే బాగుంటుందో ఆలోచించుకోండి. అందువల్ల ఈ వ్యక్తి పూజ ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇది మన గణరాజ్యం. కాబట్టి ప్రతి ఒక్కడు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందిందంటే అందరూ బాగుపడినట్టే.
అందువల్ల రాష్ట్రం వైపు చూసి ఆలోచన చేయండి, కానీ వ్యక్తి పూజ మంచిది కాదు అని మాత్రం చెప్పగలం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే సార్. నమస్తే.